ఏబిఎన్ రాధాకృష్ణ చూసాము. ఏబిఎన్ రాధాకృష్ణ విజయసాయిరెడ్డి గురించి ఎంత తప్పుడు ప్రచారం చేశాడో వీకెండ్లో చూసాము. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన తప్పుడు సవాలుకి విజయసాయిరెడ్డి తప్పుడు ప్రచారానికి సవాల్ విసిరాడు. మా పార్టీ వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు సవాల్ ఏబిఎన్ రాధాకృష్ణకి వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. రాధాకృష్ణ బహిరంగ చర్చకు నేను రెడీ, నీ ఛాలెంజ్ స్వీకరిస్తున్నా, ఫేస్ టు ఫేస్ కౌంటర్కి ఎన్కౌంటర్ నేను సిద్ధం, నువ్వు సిద్ధమా? అయినా నీ పక్షవాత టీవీ ఛానల్ ఆంధ్రజ్యోతికి నేను రావాలా? ఢిల్లీలో ఎన్జిఓలు, మేధావులు, జర్నలిస్టులు, అన్ని టీవీ ఛానల్స్ జర్నలిస్టుని అందరినీ ఆహ్వానించి ప్రజావేదిక మీద విశ్రాంత న్యాయమూర్తుల సమక్షంలో చర్చించుకుందాం. నేను ఐక్యరాజ్య సమితి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎప్పుడైనా రెడీ, నేను ఎవరి చిత్తశుద్ధి ఏంటో తేల్చుకుందాం. తగ్గేదేలా, భయపడేదేలా? గత 5 ఏళ్లలో మద్యం, ఖనిజ సిండికేట్, బ్రోకర్లు, మిగతా ఇతర నేతల డీల్లో మీ బాస్ పేరు చెప్పి వసూలు చేసి వారికి ఇవ్వకుండా ఎంత తీసుకున్నావో అన్ని అంశాలు కులంకుశంగా చర్చిద్దాం అక్కడ అంటూ కూడా విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు. జర్నలిస్ట్ కాలనీలో నువ్వుండే ప్యాలెస్, నేనుండే బాడుగిల్లు కూడా చర్చిద్దాం. ఫిలిం నగర్ మెయిన్ రోడ్లో నువ్వు కొన్న 100 కోట్లు విలువ చేసే స్థలం, దాంట్లో ఇంకో 100 కోట్లతో కట్టుకున్న ఆఫీస్ భవంతి కూడా పరిశీలిద్దాం. రాధాకృష్ణ, నీ పత్రిక, టీవీని ఏ పునాదులపైన నిర్మించుకున్నావో మరవద్దు. నష్టాలు వస్తున్నాయని ఇప్పటికీ అమెరికా వెళ్ళి ఎన్ఆర్ఐల దగ్గర చందాలు తెచ్చుకోవడం వాస్తవం కాదా? కలర్ బ్లైండ్ లెస్ లాగా మీ కళ్ళకు కొందరే కనిపిస్తారు, మిగతా వాళ్ళంతా నీవేమన్న పడాలి. మిగతా వాళ్ళంతా అంటే నీకు ఎవరైతే ఇష్టమవుతారో వాళ్ళ గురించి రాస్తావు, మిగతా వాళ్ళందరి మీద ఎట్లా అంటే అట్లా రాస్తావు, నువ్వేమన్నా మేము పడడానికి రెడీగా లేము, పడాలా అంటూ కూడా చాలా సీరియస్ అయ్యారు. నీ కోసం సెటిల్మెంట్ల సంపాదనకు ఉపయోగపడాలనుకునే స్వార్థపూరిత మైండ్ మీది, సూత్తులు చెప్పడం మానుకో, ఊసరు వెళ్ళలో సిగ్గుపడుతున్నాయి. రాధాకృష్ణ, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కాలంతో పోరాడి ఇందిరాగాంధీని వణికించిన ఇండియన్ ఎక్స్ప్రెస్ వ్యవస్థాపకుడు రామ్నాథ్ గోహెంకా గుర్తున్నాడా? ఆనాడు ఆయన చేసిన సాహసం వల్లే దేశంలో కాంగ్రెసేతర ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఊపిరి పోసుకుంది. గోయంకా వారసులు ఇప్పటికీ మీడియాను నమ్ముకొని సాధారణ జీవితాలు గడుపుతున్నారు. 92 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆస్తులు నీ నెల రోజుల సెటిల్మెంట్ల సంపాదనతో సరిపోవంటే నీవెంత అవినీతి పరువో వేరే చెప్పాలా అని కూడా ఎక్స్ వేదిక మండిపడ్డాడు. రాధాకృష్ణ బూతుకిట్టు రాధాకృష్ణపై విజయసాయిరెడ్డి మరి దీనిపైన ఇంకా స్పందించలేదు. మరి ఎలా స్పందిస్తారో ఈ ఏబిఎన్ బూతుకిట్టు రాధాకృష్ణ చూడాలి మరి.